హలో గాయ్స్, ఒక 15 డేస్ వరకు ఈ కాలేజ్కి మనకి ఎటువంటి సంబంధం లేదనమాట. ఈ గేట్ మొహం కూడా చూడం మేము. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు మనకి. ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి అయితే హాలిడే ఇచ్చారు. కాకపోతే మనం ఇంటికి వెళ్తామా ఏంటి, ఫ్రెండ్స్తో అలా అలా బయటకు వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోయాము. కాలేజ్ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళేసరికి మాత్రం మా ఫ్రెండ్స్ వాటర్ 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 అంటున్నారు. సర్లే తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. అంతలోకి మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్స్కి చూడండి ఎంత సిగ్గో, కెమెరా ముందుకు వస్తే చాలు మొహం దాచేసుకుంటారు. ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి బేకరీకి వెళ్ళాం. అక్కడ చూడండి మా ఫ్రెండ్ కోతి వేషాలు. మరి హాలిడేస్ ఫ్రెండ్స్, ఈ పిల్ల పెద్ద బుల్షిట్ గర్ల్ ఫ్రెండ్స్. ఈ పిల్ల రీల్స్ చూడకండి ప్లీజ్, ఫాలో కొట్టండి ఈ పిల్లని. అన్ఫాలో కొట్టండి, గంట అసలు నాకు మీ వాయిస్తోనే పెట్టేస్తాను చూడు. గంట నొక్కండి. బేకరీకి వెళ్ళగానే ఐస్ క్రీమ్ పెట్టి ఓపెన్ చేస్తారు యంగ్. ఎందుకంటే మేము ఎప్పుడు అవే తీసుకుంటాము. కావ్యాన్ని కూడా ఎస్ఆర్ఎంటీకి రమ్మన్నాము, రానంది. కానీ తీసుకెళ్ళిపోయాము ఎలాగైనా. ఎస్ఆర్ఎంటీకి అయితే వచ్చాము. ఇంకా అసలు బయటికే రావాలనిపించదు లోపలికి వెళ్తే. చూడండి మహానుభావుడు హాయ్ చెప్తున్నాడు, చాలా సిగ్గుపడిపోతూ. అది కూడా ఇంకో ఈడైతే అసలు మొహం కూడా చూపించట్లేదు చూడండి. లోపలికి వచ్చాక చాలా హాయిగా అనిపించింది. ఎండలో తిరిగి తిరిగి చెప్పడం మర్చిపోయా, నిన్న నైట్ నేను మొబైల్ తీసుకున్నా. కొత్త ఫోన్తో కొత్త వీడియో స్టార్టింగ్ అనమాట ఇది. మా ఫ్రెండ్ ఎంతో ఓవరాక్షన్ చేసి మరి తీసుకుంది రింగ్స్. అది ఇచ్చేసేస్తాను పడకుండా వేసేస్తాను అన్నీ అని. చూడండి ఎలా వేసిందో. అయ్య బాబు, ఈ నితిన్ చూడండి ఆడపిల్లలాగా సిగ్గుపడుతున్నాడు. ఇంకా నాకు బయటికి వెళ్ళడానికి అయితే మస్తు బాధ వచ్చేసింది. కానీ ఏం చేస్తాను, తప్పదు, వెళ్ళాలి కదా. కానీ ఇవాళ అయితే క్లైమేట్ కొంచెం బాగానే కోఆపరేట్ చేసిందిలేండి మాకు బయట తిరగడానికి. చూడండి క్లైమేట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. సర్పవరంలో బొబ్బట్లు చాలా ఫేమస్ అనమాట. తిందామని ఎంతో ఆశతో వెళ్ళాము. కాకపోతే క్లోజ్ చేసి ఉంది. సర్లే ఏం చేస్తామని చెప్పేసి పక్కన షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. పర్లేదు బాగానే ఉంది. కానీ నెయ్యి టేస్ట్ ఏం పెద్ద ఏం రాలేదు. కానీ పర్లేదులే. ఎక్కడ చూసినా జనసేనకైతే మంచి క్రేజ్ ఉందన్నమాట. ఈ సైడ్ కాకినాడ సైడ్, పిఠాపురం సైడ్ వీడియో తీస్తుంటే ఎలా చూస్తున్నారు చూడండి అవి ఇక్కడ అందరూ. పిఠాపురంలో ఏదో మీటింగ్ ఉందంట, అందుకని పిఠాపురం ఊర్లోకి తీసుకెళ్ళలేదన్నమాట మమ్మల్ని ఈరోజు. డైరెక్ట్గా గొల్పురాలు ఊర్లోకి వెళ్ళిపోయింది. ఇంకా హైవే మించి చూడండి, నేను కావాలని తీసుకున్నది. ఇంకా మా ఊరైతే వచ్చాము. చూడండి ఆ పానీపూరి బండి చూడగానే నా మనసు అంతా లాగేస్తుంది అనమాట దాని వైపుకే. ఇంక తినేసి అలా స్టార్ట్ అయ్యి నడుచుకుంటూ మా ఇంటికి అయితే ఇంకా చాలా దూరం నడవాలన్నమాట నేను. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయో. బుడ్డు మెట్లు చూడండి, ఒకరు వెళ్తే ఒకరు రావడానికి ఉండదు. ఇంకా మనం ఎక్కితే అది వేరే విషయం అయింది. ఇంకా ఇంటికైతే వచ్చాము. ఇంకా ఇంట్లో ఉన్నంత ప్రశాంతత ఎక్కడ ఉండదు కదా అని ఇంటికి వచ్చాకనే అనిపిస్తుంది. బయట తిరిగినంతసేపు అనిపించదు ఇది. నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.